శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. శ్రీ సాయి సచరిత 777వ పేజీలోని 45వ నుంచి ఈరోజు చదువుతున్నాము. ఏకనాథ మహారాజు యొక్క కావ్యమనే నందనవనంలో 32 భాగాలుగా ఉన్న బృందావనంలో మనోహరము మధురమైన పాయసంలో జ్ఞానులు అజ్ఞానులు రమిస్తారు. ఈ సచ్చరితను నియమంగా పారాయణ చేసినా లేదా శ్రద్ధగా శ్రవణం చేసినా సాయి సమర్థులు వారి కష్టాలను వెంటనే తొలగిస్తారు. ధనం కోరుకునే వారికి ధనం లభిస్తుంది. మంచి వ్యవహారంలో సంపూర్ణ యశస్సు కలుగుతుంది. శ్రద్ధ నిష్టానుసారం ఫలితం లభిస్తుంది. భక్తిభావం లేకపోతే ఏ అనుభవం కలగదు. ఈ గ్రంథాన్ని గౌరవంగా పఠిస్తే సాయి ప్రసన్నుల అజ్ఞాన దారిద్ర్యాన్ని నశింపచేసి జ్ఞాన సంపదను ప్రసాదిస్తారు. ఈ గ్రంథ రచన సాయి యొక్క సూచన, అట్లే వారి మనసులో గుప్తంగా ఉన్నవారి సంకల్పం. సాయి శరణాలయందు అనురక్తులై ఉండే భక్తుల జీవితం ధన్యం. ప్రశాంతమైన మనసుతో నియమనిష్టలతో ఈ సచ్చరిత్రలోని ఒక అధ్యాయమైన పఠిస్తే చాలు, అది అమిత సుఖదాయకం. తమ మంచిని కోరుకునేవారు ఈ గ్రంథాన్ని పఠించాలి. వారు సాయి యొక్క ఉపకారాన్ని జన్మజన్మలకు ఆనందంగా గుర్తుంచుకుంటారు. గురు పౌర్ణిమ, గోకులాష్టమి, సాయి యొక్క మహాసమాధి, రామనవమి, సాయి యొక్క ఈ ఉత్సవ దినాలలో తప్పకుండా తమ తమ గృహాలలో దీన్ని పఠించాలి. మనసులోని విషయ సూక్తిని అనుసరించి జన్మ ప్రాప్తిస్తుంది. అంతిమ సమయంలో మనసు ఎలా ఉంటే వారి గతి కూడా అట్లే ఉంటుంది అని శాస్త్రం. ఈ శ్రీ సాయి భక్తులకు ఆధారం వారు లేకుండా విజ్ఞానం నశించవు. తల్లి బిడ్డల కోసం తహతహలాడుతుంది. ఇందులో విశేషమేముంది? ఇంతకంటే ఎక్కువగా ఏం చెప్పను. మాటలు రాక ఆగిపోయినప్పుడు మౌనంగా ఉండడమే మంచిదనిపిస్తుంది. ఇదే యోగ్యమైన స్థుతి. అయినా తీవ్రమైన మోక్షేచ్ఛతో నిత్యం శుభకర్మలు చేస్తూ శ్రవణాది నవవిధ భక్తితో భగవంతుని సేవిస్తే అంతఃకరణం పరిశుద్ధమవుతుంది. ఇది సద్గురు అనుగ్రహం లేకపోతే జరగదు. సద్గురు లేకుండా పరతత్వజ్ఞానం లభించదు. బ్రహ్మైవాహం, నేను స్వయం బ్రహ్మను అన్న స్మరణ ఎల్లప్పుడూ ఉండదు. మరియు గురువు యందు నిష్ఠ ఉండదు. గురు శిష్యుల సంబంధం తండ్రి కొడుకుల సంబంధం వంటిది. గురువును తండ్రితో పోల్చడం నామమాత్రానికే. తండ్రి ప్రపంచంలోని సుఖాలను అనుభవించే యోగ్యతను ఇస్తాడు, కానీ గురువు పరలోక సుఖాలను కూడా ప్రసాదిస్తారు. తండ్రి అశాశ్వతమైన క్షణికమైన ఐశ్వర్యాన్ని ఇస్తాడు. గురువు శాశ్వతమైన అక్షయ సుఖాన్ని అనుభవించేసి అపరోక్ష జ్ఞానాన్ని అందజేస్తారు. తల్లి 9 మాసాలు మోసి జన్మనిచ్చి బయటపడేస్తుంది. దీనికి విరుద్ధంగా గురుమాత బయట ప్రపంచం నుండి లోపల పడవేస్తుంది. అంతిమ సమయంలో గురు అని స్మరిస్తే శిష్యుడు తప్పకుండా సాయుధ్యాన్ని పొందుతాడు. కానీ గురువు స్వయంగా శిష్యుని కొడితే శిష్యుడు పూర్తిగా బ్రహ్మలో విలీనమైపోతాడు. గురువు యొక్క చేతి దెబ్బ జనన మరణాలు నశింపచేస్తుంది. గురువు ఎవరి శరీరాన్ని అంతం చేస్తారో అట్టి వాని కంటే భాగ్యవంతుడు ఎవరు ఉంటారు? గద, ఖడ్గము, గొడ్డలి, శూలము మొదలగు శస్త్రాలను గురువు తమ చేతిలో తీసుకోవాలి. వాని దెబ్బ పడడంతో శిష్యునికి నిజమైన జాగృతి కలిగి సద్గురు యొక్క మూర్తి కనిపిస్తుంది. 64వ నుంచి మరో వీడియోలో చదువుకుందాం. సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.